దేవుడు ఎప్పుడు తన యందు విశ్వసించిన వారిని సిగ్గుపరచడు. నువ్వు విశ్వసించావు, ప్రార్థించావు, ఫలానా కంపెనీ ప్రభువాన్ని నమ్మావు, ఓకే, ఇచ్చాడనుకో స్తోత్రం, ఇవ్వలేదనుకో డబుల్ స్తోత్రం. ఎందుకు తెలుసా? 40-50 వేలు తిప్పలు పడ్డావు, ₹1,00,000 దాన్ని నీకు రెడీ చేసి పెడుతున్నాడు, అంతే. మరి శ్రేష్టమైన దాన్ని నీకు రెడీ చేసి పెట్టాడు, అంతే. నువ్వు పక్కదాన్ని అడిగి తీయలేదు ఏందా అంటే అక్కడ గాలిది నీకు కొంచెం పక్కన చూసేయాలంట. నాన్న ఏం చేస్తాడంటే మనం అడిగేదానికంటే ఊహించేదానికంటే చేస్తాడు. కాబట్టి ఇప్పటిదాకా మీరు ఎన్ని రకాల తిప్పలు పడుతున్నారో, బాధల్లో ఉన్నారో నాకైతే తెలియదు. మా నాయన దగ్గర నేను గుర్తించినటువంటి మంచి లక్షణం ఏంటంటే విశ్వాస వీరుడు. గట్టిగా నమ్ముతాడు దేవుడిని, అంతే, మొండిగా. భక్త సింగ్ గారు చెప్పినట్టు ఎవడు నాస్తికుడు వెటకారం చేశాడంట భక్త సింగ్ గారిని. యోనానంట తిమింగలం మింగిందంట, 3 రోజులు కడుపులో ఉన్నాడంట, తర్వాత వచ్చి కక్కిందంట. అని ఎవడికి చూద్దరండి మీ కథలన్నీ? తిమ్మింగలం యోనాను మింగటం అంట, 3 రోజులు కడుపులో ఉంచడం అంట, మళ్ళా కక్కేటువంటి ఏంటండి అంటే భక్త సింగ్ గారు ఏం తడుముకోకుండా ఒక మాట అన్నాడంట, బాబు తిమింగలం చాలా పెద్దది, చాలా పెద్దది. అంత పెద్ద తిమింగలం ఓ మనిషిని మింగిందంటే నీవు నమ్మలేకపోతున్నావు. తిమింగలం నోరు ఎంత ఉంటుంది? ఒకేసారి 20 మంది మనుషులు ఆ నోట్లోకి వెళ్ళిపోగలుగుతారు. అంత పెద్ద నోరు కలిగింది తిమింగలం. అంత పెద్ద తిమింగలం ఒక మనిషిని మింగిందంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. కానీ దేవుడు చెబితే అంత పెద్ద తిమింగలాన్ని కూడా యోనా మింగాడని నేను నమ్ముతాను. అంత పెద్ద తిమింగలం ఒక మనిషిని మింగిందంటే నమ్మలేను అంటున్నావు. కానీ నేను ఎట్లా నమ్ముతాను తెలుసా? అంత పెద్ద అతిపెద్ద తిమింగలాన్ని యోనా తన చిన్న నోటితో మింగేశాడని దేవుడు చెప్పాడు అనుకో, నేను నమ్మేస్తా దాన్ని అన్నాడట. ఎట్లా నమ్ముతావు అట్లా అంటే, నా దేవునికి సమస్తము సాధ్యమురా వీర్రోడా. విశ్వాసానికి ఎంత దమ్ముందంటే నీవు విశ్వాసాన్ని ఎలా అమర్చుకుంటావో అలాంటి రిజల్ట్ నీకు కనపడేటట్టు ఏర్పాటు చేశాడు దేవుడు. వ్యతిరేక పరిస్థితుల్ని గురించి నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావంటే అనుకూల పరిస్థితులు కూడా వ్యతిరేకంగా మారిపోతాయి. వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మారినట్టుగా నువ్వు విశ్వాసాన్ని ఏర్పరచుకోగలిగితే ఫుల్ రివర్స్లో ఉన్న పరిస్థితులు కూడా నీ కొరకు అనుకూలంగా మారిపోతాయి. అందుకే యేసయ్య ఎన్నోసార్లు వాడాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీ నమ్మిక చొప్పున నీ నమ్మికయే